చాలా అనుభవం గల డాక్టర్లచే అంకిత భావం గల సిబ్బందితో దంపతుల్లో ఏర్పడే ప్రతి సమస్యకు లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందిస్తుంది ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. వెల్కమ్ టు పీడీటీవీ. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 31 లక్షల ఇంటి స్థలాలు ఇచ్చామని, నాడు నేడు కింద స్కూళ్లు రూపురేఖలు మార్చామన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలు తమ హక్కుగా వినియోగించుకుంటున్నారని సజ్జల పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 1,47,00,000 కుటుంబాలకు నేరుగా సంక్షేమం అందుతుంది. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలు తమ హక్కుగా పొందుతున్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఏం చేశారో ఒకటైనా చెప్పగలరా? ఉదానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. 2014-2019 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు ఉద్దానానికి ఏం చేశాడు? ఉద్దానం కోసం పవన్ కళ్యాణ్ ఏం చేశాడు? చంద్రబాబు ఎవరికి కథలు చెబుతాడు అంటూ సజ్జల మండిపడ్డారు. చంద్రబాబును చూస్తుంటే సినిమాల్లో క్షుద్ర పూజలు గుర్తొస్తున్నాయి. గతంలో దుర్గగుడిలో పూజలు చేసినట్లు ఇప్పుడు కూడా పూజలు ఏమైనా చేస్తున్నాడు అనుకుంటా. అభ్యర్థులు మార్పు విషయంలో అవకలు చవాకులు పేలుతున్నారు. బీసీ సీట్లలో నువ్వు నీ కొడుకు ఎందుకు పోటీ చేస్తున్నారు? చంద్రగిరి వదిలేసి కుప్పంలో ఎందుకు పోటీ చేస్తున్నారు? 2024లో చంద్రబాబుకు కుప్పంతో సహా ఒక్క టికెట్ కూడా రాదు. అత్యంత పారదర్శకంగా జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి పాలనపై బురద చల్లుతున్నారు. చంద్రబాబు తప్పిదాలను మాకు ఆపాదించి రోజు పలికిమాలిన రాతలు రాస్తున్నారు. కౌంటర్లు పెట్టి తెలంగాణలో వారిని తీసుకొచ్చి ఓట్లను రిజిస్టర్ చేస్తున్నారు. సిటిజన్ ఫారం పేరుతో ఒక బోగస్ ఫారంను పెట్టారు అని సజ్జల మండిపడ్డారు. వాలంటీర్లకు ఎన్నికలకు సంబంధం లేదు. చీఫ్ సెక్రటరీగా చేసిన ఎల్వి సుబ్రహ్మణ్యానికి తెలీదా? నిమ్మగడ్డ రమేష్ కు తెలీదా? సిటిజన్ ఫారం చంద్రబాబు చేత చంద్రబాబు కోసం ఏర్పాటు చేసింది. ఎన్నికల్లో వైసీపీ పర్ఫెక్ట్ ఫేమ్ టీమ్ ని దించుతుంది. మేము చాలా ఆత్మనిర్భరంగా ఉన్నాం, బలంగా ఉన్నాం. ఏబిఎన్ డిబేట్లలో అనలిస్టులు తగిలినట్లున్నారు. చంద్రబాబు ఏబిఎన్ డిబేట్లలో ప్రయత్నిస్తే బాగుంటుంది. సామాజిక వర్గ సమీకరణలతో 175 చోట్ల పర్ఫెక్ట్ టీమ్ ను దించుతాం. చంద్రబాబుకు చేతనైతే ఆ పని చేయమనండి అని సజ్జల పేర్కొన్నారు.